أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم تلك آيات الله نتلوها عليك بالحق وإنك لمن المرسلين تلك الرسل فضلنا بعضهم على بعض منهم من كلم الله رفع بعضهم درجات وآتينا عيسى ابن مريم البينات وأيدناه بروح القدس ولو شاء الله ما اختلط الذين من بعدهم من بعد ما جاءتهم البينات ولكن اختلفوا فمنهم من آمن ومنهم من كفر ولو شاء الله ما اقتتلوا ولكن الله يفعل ما يريد صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతుహు. సర్వలోక సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతిని, శుభాలను, కారుణ్యాన్ని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మనందరి ప్రభువు, మనందరి దైవమైనటువంటి అల్లాహ్ మనందరి కోసం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 252వ వాక్యం యొక్క అరబీ మూలంలో పఠించడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని వినండి. చాలా ముఖ్యమైనటువంటి మాటను ఇక్కడ చెప్తున్నాడు. అదేమిటంటే తిల్క ఆయాతుల్లా, ఇవి అన్నీ కూడా దేవుని వాక్యాలు, వాటిని మేము యథాతథంగా మీకు వినిపిస్తున్నాము. సోదరులారా, అంతిమ గ్రంథం ఖురాన్లో మొట్టమొదటి అధ్యాయంలోనే దైవం ఒక మాటను సెలవిచ్చాడు. అదేమిటంటే అలిఫ్ లామ్ మీమ్ జాలికల్ కితాబ్, ఈ గ్రంథము ఇది అల్లాహ్ గ్రంథము. ఎందుకంటే మనిషి మార్గదర్శకత్వం కోసము దైవాన్ని ఒక ప్రార్థన చేయడం జరిగింది. దైవానికి, ఓ దైవమా, ఇహ్దిన సిరాతల్ ముస్తఖీం, నాకు మంచి మార్గాన్ని చూపించు. ఎందుకంటే అనేక రకాల చెడు మార్గాలు నన్ను ఆకర్షిస్తూ ఉన్నాయి. ప్రపంచంలో ప్రతి మార్గం కూడా నేనే సరైనది, నన్నే అనుసరించండి అని ఆహ్వానిస్తున్నాయి. కాబట్టి ఇన్ని అపమార్గాలు ఉన్నప్పుడు ఏది సరైన మార్గమో నాకు తెలియకుండా పోతుంది. నాకు మంచి మార్గాన్ని బోధించు ఓ దైవమా అని దాసుడు తన దైవాన్ని ప్రార్థిస్తే దైవం చెప్తున్నాడు, వలా ఉనబ్బిఉక మిస్లు ఖబీర్, మీకు తెలిసినవాడు తప్ప మరెవరు కూడా సరైనటువంటి సమాచారాన్ని ఇవ్వలేడు. మీ అందరికంటే బాగా తెలిసినవాడు మిమ్మల్ని పుట్టించినటువంటి మీ దైవము. కాబట్టి ఆయనకు సర్వము కూడా తెలుసు. మీకు ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు, ఏది కావాలి, ఏది మీకు అవసరం లేదు అనేది. అందుకనే దైవం చెప్తున్నాడు, రబ్బునల్లది అత ఖలక కుల్ల షయ్యన్ సుమ్మ హదా, మీ ప్రభు ఎవరంటే సమస్తాన్ని సృష్టించి ఆ తర్వాత దానికి మార్గాన్ని చూపినవాడు. కాబట్టి ఆ మార్గాన్ని చూపే ఏర్పాటులో దైవము అనేక మంది ప్రవక్తలను పంపించాడు. ఆ ప్రవక్తలతో పాటు గ్రంథాలను కూడా పంపించాడు. ప్రవక్తలు ఆ దైవ గ్రంథాన్ని అనుసరించి మానవాళికి మరి ఒక మార్గదర్శకత్వంగా, ఒక నమూనాగా వారు మానవులకు ఆచరించి చూపించేవారు. ఈ విషయాన్ని నేను అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి దైవము ఈ విధంగా ఈ గ్రంథాల పరంపరలో చివరిగా మనకు దివ్య ఖురాన్ని పంపించడం జరిగింది. మరి ఈ దివ్య ఖురాన్ను అనుసరించి చూపించడం కోసము ఒక ప్రవక్తను కూడా మనలో నుండి ఆయన ఉద్భవింపజేయడం జరిగింది. అంతిమ గ్రంథం ఖురాన్లో ప్రవక్త ముహమ్మద్ వారిని గురించి దైవం తెలియజేస్తున్నాడు. సల్లల్లాహు అలైహి వసల్లం, కమా అర్సల్నా ఫీకుం రసూలం మిన్కుం యత్లు అలైకుం ఆయాతి వయుజక్కీకుం వయుఅల్లిముకుముల్ కితాబ వల్ హిక్మ వయుఅల్లిముకుం మా లం తకూను తఅలమూన్. చూడండి, మీపై నేను
అనంతమైనటువంటి అనుగ్రహాన్ని కురిపిస్తున్నారు. అదేమిటంటే మీలో నుండే ఒక ప్రవక్తను నేను ఉద్భవింపజేశాను. మనలో వారే మనలాంటి మానవుల్ని దైవము ప్రవక్తలుగా ఎందుకు ఎన్నుకుంటాడు అంటే మానవుల యొక్క లోటుపాటులు మానవులకి తెలుస్తాయి కాబట్టి. ఎందుకంటే సోదరులారా, ఒకవేళ దైవము ఆకాశం నుండి ఏదైనా దైవదూతను అవతరింపజేసి మనకు ప్రవక్తగా పంపించాడు అనుకోండి, ఈ మనిషి అనేక రకాల వంకలు పెడతాడు. అవునండి, ఆయన దైవదూత కాబట్టి ఆయన అనుసరించగలిగాడు, మేము మానవ మాత్రులము, మాకు ఎలా సాధ్యమవుతుంది అని చెప్పేసి వంకలు పెడతాడు. ఇప్పటికే మరి అనేక వంకలు పెడుతున్నాడు దైవాన్ని విశ్వసించడానికి, లేకపోతే దైవాన్ని ఆరాధించడానికి. లేదయ్యా, నీ దైవము ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే, లేకపోతే మానవులందరూ సమానంగా ఏ విధంగా ఉన్నారు అనగానే ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు మరి ఎంత విడమర్చి చెప్పినా కూడా తన ధోరణి ఎంత మాత్రం కూడా మార్చుకోడు. మరి అదే తాత ముత్తాతల ఆచారాన్ని అనుసరిస్తూ ఉంటాడు, అదే దైవానికి స్వరూపాలను కల్పించి ఆరాధిస్తూ ఉంటాడు. లేదయ్యా, గ్రంథాలన్నీ కూడా ఆయనకు ఒక స్వరూపం ఏ స్వరూపాన్ని గురించి కూడా చెప్పడం లేదు, ఆయన స్వరూపం ఎవరికి తెలియదు అని ఘోషిస్తున్నాయి అని చెప్పినా కూడా ఏ మాత్రం కూడా వినిపించుకునే పరిస్థితి ఈ రోజున ఎవరికి కూడా లేదు. కాబట్టి సోదరులారా, ఈ విధంగా మనిషిని దైవము సరైన మార్గాన్ని చూపించడం అనేది ఆయన బాధ్యత. కాబట్టి దైవము తన గ్రంథాలు, తన ప్రవక్తల ద్వారా మార్గాన్ని చూపించాడు. ఎందుకంటే మరి మరణం తర్వాత దైవం ముందు నిలబడి సమాధానం చెప్పుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఆ సందర్భంలో, ఓ దైవమా, నాకు నువ్వు ఏవి కూడా చెప్పలేదు, ఈ విషయాలు నాకు ముందే చెప్పలేదు, నువ్వు చెప్పున్నట్టయితే నేను నిన్నే విశ్వసించేవాడిని అని సాకు మరి చెప్పే అవకాశాన్ని దైవం ఎవరికి కూడా ఇవ్వకూడదు అని ఈ విధంగా స్పష్టంగా దైవ ధర్మాన్ని గురించి మరి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా గ్రంథాల ద్వారా, ప్రవక్తల ద్వారా దైవము తన ధర్మాన్ని చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. సోదరులారా, మరి దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు, ఇవి మానవుల చేత రచించబడినటువంటి మాటలు కావు ఇవి. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, చాలామంది ఏంటంటే ఏ గ్రంథమైనా కూడా మనుషులు రాసిందే కదా అని చెప్పేసి చాలా తేలికగా దీన్ని కొట్టివేయడం జరుగుతూ ఉంటుంది దైవ గ్రంథాలను. సోదరులారా చూడండి, ఉదాహరణకు మనము ఒక వ్యక్తికి ఒక ఉత్తరం రాసాం అనుకోండి, ఆ ఉత్తరాన్ని ఒక పోస్ట్ మ్యాన్ అతని దగ్గర తీసుకువెళ్ళాడు అనుకోండి, ఆ ఉత్తరము రాసింది మనము, కానీ అతను పోస్ట్ మ్యాన్ రాశాడు అంటే ఎలా ఉంటుంది? అదేవిధంగా దైవం ఒక ఫర్మానాను, ఒక ఆజ్ఞను, ఒక జీవిత విధానాన్ని, ఒక మార్గదర్శకత్వాన్ని మనకు ఇచ్చాడు, తన ప్రవక్తల ద్వారా ఇచ్చాడు. ఎందుకంటే ఆయన పైనుండి క్రిందకు దిగివచ్చి ఈ విధంగా ఇచ్చే సాంప్రదాయం ఎప్పటికీ కూడా లేదు. ఆది నుండి కూడా మొదటి మానవులైనటువంటి ఆదాము దగ్గర నుండి కూడా మరి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు దైవము మానవులనే ప్రవక్తలుగా పంపించాడు, దైవదూతలను ఎంత మాత్రం కూడా ప్రవక్తగా పంపించలేదు. దైవం అది అంతకుబంధం ఖురాన్లో చెప్తున్నాడు, ఓ ప్రవక్త, మీకు పూర్వం కూడా నేను మానవులనే ప్రవక్తలుగా పంపించాం. మరి ఆ వాళ్లకు అన్నము తినే శరీరాలను అవసరం లేకుండా ఎంత మాత్రం కూడా చేయలేదు. భార్య బిడ్డలు కలవారే వాళ్ళు కూడా ఈ విధంగా మానవ జీవితాన్ని గడిపిన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కూడా మానవులే కాబట్టి. సోదరులారా, ఇక్కడ దైవం చెప్తున్నాడు, ఇవి దైవ గ్రంథంలో ఉన్నటువంటి ఖురాన్లో ఉన్నటువంటి అల్లాహ్ వాక్యాలు, ఇవి మానవుల యొక్క వాక్యాలు అంత మాత్రం కూడా కాదు. ఇక్కడ ఒక చాలా ఆరోపణ ఏంటంటే, ఖురాన్ గ్రంథము ప్రవక్త ముహమ్మద్ వారు రచించేసిందండి అని చెప్పేసి చాలా తేలికగా ఆరోపణ చేస్తుంటారు. సోదరులారా, ఇక్కడ ఒక విషయం చెప్పాలి, అదేమిటంటే మనము ఒకరి మీద ఆరోపణ ఎందుకు చేస్తాము అంటే, ఒకటి మనకు దాని గురించి సరైనటువంటి సమాచారం తెలియకపోవడం ఒకటి, రెండోది ఏమిటంటే దాని గురించి ఒకవేళ తెలిసిన మనకు అది తప్పుగా తెలియడం, ఇంకా మూడోది దాని గురించి ఎవరైనా మనకు చెడుగా చెప్పడము. ఈ కారణాల వల్ల ఒక వ్యక్తి మీద కానివ్వండి, ఒక పని మీద కానివ్వండి, లేకపోతే ఒక విషయం మీద కానివ్వండి, మనము ఆరోపణలు లేకపోతే అపనమ్మకాలు మనము కల్పించుకుని ఉంటాము. అయితే నిజమైనటువంటి మనిషి యొక్క లక్షణం ఏమిటంటే, మనము ఒక దాని మీద అపార్థాల్లో ఉన్నప్పుడు, దాని యొక్క వాస్తవికత, యథార్థత మనకు తెలిసినప్పుడు మన అభిప్రాయాన్ని మార్చుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ వారు రచించేసిందండి ఖురాన్ అని ఎవరైనా చెప్తే కొన్ని విషయాలు వాళ్ళు అర్థం చేసుకోవాలి. అదేమిటంటే, ప్రవక్త వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక నిరక్షరాస్యుడైనటువంటి వ్యక్తి, తన పేరే తాను రాసుకోలేనటువంటి వ్యక్తి, చదవడము రాయడము రానటువంటి వ్యక్తి.
మరి ఎవరైనా ఒక నిరక్షరాస్యుడైనటువంటి వ్యక్తి మరి ఆనాడు అరబ్బు సాహిత్యంలోనే అతి గొప్పదైనటువంటి కృతిగా పేరున్నదగినటువంటి ఈ ఖురాన్ను ఏ విధంగా రచించేశాడు ఆయన, ఒకసారి మనం ఆలోచించాలి. చూడండి, మనకు తెలియనటువంటి భాషలో ఒక్క అక్షరాన్ని మనం రాయగలమా? ఉదాహరణకు తమిళం అక్షరం ఉందండి. మనము తమిళం అప్పుడప్పుడు సినిమాలు చూస్తుంటాం, ఒక్క ముక్క మనకు అర్థం కాదు, ఎందుకంటే ఆ భాష మనకు రాదు కాబట్టి. ఈ విధంగా మనకు రానటువంటి భాషలో మనము ఒక గొప్ప పుస్తకాన్ని రచించేసామని చెప్పేసి మనకు ఎవరైనా చెప్పారనుకోండి, మనము ఏ విధంగా నమ్ముతాం? కాబట్టి మొట్టమొదట విషయంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రవక్త వారు చదవడము రాయడము రానటువంటి వ్యక్తి, ఆయన నిరక్షరాస్యుడు. కాబట్టి ఆయన రచించడం అనేది అది 100% సత్యదూరమైనటువంటి విషయం. ఒకవేళ ఆయనే రచించేసింది అయితే ఆ కాలంలో అనేక మంది ఆయన సమకాలికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈయనను ఎంత మాత్రం కూడా ఆ ఆరోపణ చేయలేదు, నువ్వే రాసేసావు అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఆయన ఏనాడు కూడా చదువుకుని ఎరుగినటువంటి వ్యక్తి అని చెప్పేసి. వాళ్ళు ఏమనేవారంటే, నీవు ఎవరి దగ్గరో విని అప్పుడు మాకు చెప్తున్నావని చెప్పేవారు కానీ నీవు స్వయంగా రాసేసావని చెప్పేసి ఎక్కువగా చెప్పేవారు కాదు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఆయన చదవడము రాయడము రానటువంటి వ్యక్తి అని. ఇక రెండో విషయం ఏంటంటే సోదరులారా, ఒకవేళ ఆయన ఈ గ్రంథాన్ని రచించేసింది అయితే ఆయన తన గురించి, తన కుటుంబం గురించి, తన సొంత విషయాల గురించి, లేకపోతే తన వంశస్థుల గురించి ఈ గ్రంథంలో రాసుకునేవారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన పేరు కేవలము 4 సార్లు మాత్రమే వస్తుంది. క్రీస్తు యేసు యొక్క నామము 25 సార్లు ఈ ఖురాన్లో మనకు కనబడుతుంది. ఇంకా ఆయన తల్లిగారు అయినటువంటి మరియం అలైహిస్సలాం, మేరీ మాత పేరుతోటి ఒక అధ్యాయమే ఉన్నది, 19వ అధ్యాయం. ఈ విధంగా తన గురించి కాకుండా, తన వంశస్థుల గురించి కాకుండా, ఇంకా తనకంటే ముందు గతించినటువంటి ప్రవక్తల గురించి, మూసా ప్రవక్త వారి గురించి సుమారు 300 పైచులకు సార్లు అంతిమ గ్రంథం ఖురాన్లో ప్రస్తావన వస్తుంది. అబ్రహాము ప్రవక్తల గురించి సుమారు 200 సార్లు పైగా ఖురాన్లో ప్రస్తావనకు వస్తుంది. ఈ విధంగా తన గురించి కాకుండా తనకంటే ముందు గతించినటువంటి ప్రవక్తల గురించి ఆయన వ్రాయవలసినటువంటి అవసరం ఆయనకి ఏముంటుందో ఒకసారి ఆలోచించండి. తన తల్లి పేరు ఏమి రాదు ఇందులో, తన తండ్రి పేరు రాదు, తన వంశస్థుల పేరు రాదు, తనకు సంబంధం లేనటువంటి క్రీస్తు యేసు వారిని గురించి, మోషే వారిని గురించి, అబ్రహాము వారిని గురించి ఆయన వ్రాయవలసిన అవసరం ఏముంటుంది ఇందులో? కాబట్టి సోదరులారా, ఒకసారి మనము మన యొక్క భేషజాలను పక్కన పెట్టి ఆలోచించినట్లయితే మన యొక్క ఈ మనకున్నటువంటి అపనమ్మకాలు మరి చాలా త్వరలోనే ఇవి దూరం అయిపోతాయి. కాబట్టి ఇక్కడ దైవం ఏం చెప్తున్నాడంటే, ఇవి ప్రవక్త ముహమ్మద్ వారు రచించినటువంటి వాక్యాలు కావు, ఇవి దైవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలు, ఇవి అల్లా వాక్యాలు అంటున్నాడు. ఉదాహరణకు చూడండి, ఆయన ఒకవేళ రచించింది అయితే ఆయన కొత్తగా ఏం చెప్పారు? ఆయన ఏమండి, మరి అనాది నుండి వస్తున్నటువంటి దైవం కాకుండా నేను ఒక కొత్త దైవాన్ని పరిచయం చేస్తున్నాను, మీకు కొత్త ధర్మాన్ని పరిచయం చేస్తున్నాను, కొత్త విధానాన్ని మరి పరిచయం చేస్తున్నాను అని ఏవైనా ఆయన చెప్పారా? ఏమాత్రం కూడా కాదే. ఏ సందేశం అయితే అనాది నుండి వస్తున్నదో, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత గ్రంథాలు, ఇంకా బైబిల్ గ్రంథాలలో ఏ సందేశం అయితే ఇమిడి ఉన్నదో, ఒకే దైవాన్ని ఉపాసించడము, ఏకేశ్వర ఉపాసన, ఒకే దైవాన్ని ఆరాధించడం అనే ఆ సందేశాన్ని ఆయన ఇచ్చారు. కొత్త దైవాన్ని మరి ఎంత మాత్రం కూడా పరిచయం చేయలేదు. ఏ దైవమైతే వేదాలలో సర్వేశ్వరుని పేరుతో ఉన్నాడో, ఏ దైవమైతే భగవద్గీత గ్రంథంలో సర్వేశ్వరుని పేరుతో ఉన్నాడో, ఏ దైవమైతే యెహోవా పేరుతోటి బైబిల్ గ్రంథాల్లో ఉన్నాడో, అదే దైవము అల్లాహ్ పేరుతోటి మరి అంతిమంగా వచ్చినటువంటి ఖురాన్లో ఉన్నాడు అని చెప్పారు తప్పించి, ఈ ప్రపంచాన్ని కొత్త దైవం సృష్టించాడు అని, మానవులందరికీ ఒక కొత్త దైవము బయలుదేరాడు అని ఆయన ఎంత మాత్రం కూడా చెప్పలేదే. కాబట్టి ఈ సత్యాలు మనకు ఎప్పుడు మనము గ్రహిస్తామో, ఎప్పుడు మనకు ఆయన మీద ఉన్నటువంటి అపనమ్మకాలు దూరం అవుతాయి. ఎందుకంటే ఆయన మనందరి కోసం వచ్చినటువంటి ప్రవక్త. దైవము ఆయనకు మానవాళి కోసం ప్రవక్తగా నియమించాడు. మన అందరికీ ఆయన ఆదర్శము. మనం ఎప్పుడు ఆయనను మనము అనుసరిస్తాము.
ఎందుకంటే ఆయన అనుసరించడంలోనే మన ఇహపరలోకాల సాఫల్యం ఇమిడి ఉన్నది. ఎందుకంటే సోదరులారా, దైవం చెప్తున్నాడు, మరి ఎవరైతే దైవాన్ని ప్రేమిస్తారో నా ప్రవక్తను అనుసరించండి అంటున్నాడు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని దైవం వద్దకు చేరుస్తాడు. దైవాన్ని ఎంత అద్భుతంగా ఆరాధించాలో చెప్తాడు, ఏ విధంగా ఆరాధించాలో చెప్తాడు, ఏ పద్ధతిలో ఆరాధించాలో చెప్తాడు. ఎందుకంటే మరి దైవము ఆయన ద్వారా మార్గదర్శకత్వాన్ని పంపించాడు కాబట్టి సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ వారి గురించి దైవము ఒక మాటను సెలవిస్తున్నాడు. అదేమిటంటే, ఓ ప్రవక్త, ఒకవేళ ఈ ప్రజలు ఈ గ్రంథాన్ని నీవే రాసేశావు అని ఆరోపణ చేసినట్లయితే, వఇన్ కుంతుం ఫీ రైబిన్ మిమ్మా నజ్జల్నా అలా అబ్దిన ఫఅతూ బి సూరతిన్ మిన్ మిస్లిహి. దైవం ఒక ఛాలెంజ్ని ఇక్కడ చేస్తున్నాడు. సరే, ఇది మానవులు రచించింది అని మీరు భావిస్తున్నారు. అలాగైతే ప్రతి మానవునికి కూడా అవకాశం ఉంటుంది, ఈ గ్రంథాన్ని రచించేసే శక్తి ఉంటుంది. మనలో అనేక మంది పండితులు ఉంటారు, కవులు ఉంటారు. వారందరికీ కూడా మరి ఈ దైవ గ్రంథాన్ని రచించేసే శక్తి ఉంటుంది. కాబట్టి మీరు దైవం చెప్తున్నాడు, ఇటువంటి మరొక దాన్ని రచించి తీసుకురండి. మీరు అంటున్నారు కదా, ఇది మానవులు రచించింది అని. అటువంటప్పుడు ప్రతి మానవుడు కూడా ఇది రచించగలడు. కాబట్టి ఇటువంటి గ్రంథాన్ని ఒకటి తీసుకురండి అని దైవం ఛాలెంజ్ చేయడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత, సరే ఖురాన్ వంటి గ్రంథం కాదు, ఇందులో 114 అధ్యాయాలు ఉన్నాయి, ఒక 10 అధ్యాయాలనైనా రచించి తీసుకురండి అని చెప్పడం జరిగింది. అది కూడా, ఆ ఛాలెంజ్ను కూడా ఎవరు స్వీకరించలేకపోయారు. కొన్ని రోజుల తర్వాత, సరే ఒక్క అధ్యాయాన్నైనా మీరు రచించి తీసుకురండి. ఒక అధ్యాయం అంటే కొన్ని అధ్యాయాలు 3 వాక్యాలే ఉంటాయి. కనీసం 3 వాక్యాల అధ్యాయాన్నైనా మీరు రచించి తీసుకురండి అని ఛాలెంజ్ చేయడం జరిగింది మానవాళికి. కానీ దాన్ని కూడా ఎవరు స్వీకరించలేరు. ఎందుకంటే చూడండి సోదరులారా, ఈ సృష్టికి దైవం ఒక్కడు కాబట్టి ఆయన గర్వంగా ప్రకటించుకున్నాడు, ఈ సృష్టి నాది, నేను పుట్టించాను అని ఆయన గర్వంగా ప్రకటించుకున్నాడు. మనలో ఎవరైనా కూడా ఆ మాటను చెప్పగలరా? అవునండి, నేను కూడా దేవుణ్ణేనండి, నేను కూడా ఈ భూమిని పుట్టించాను, ఈ మానవులను పుట్టించాను అని ఇంతవరకు ఎవరైనా ఆ విధంగా దావా చేసిన వాళ్ళు మనకు కనిపించారా? మనము దైవానికి సమానాలుగా అనేక మందిని ఈ రోజున ఆరాధిస్తున్నాం. అనేక మంది, వాళ్ళలో మానవులు ఉన్నారు, మహాపురుషులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ మీరు ఎప్పుడైనా గమనించండి, వాళ్ళు ఎప్పుడైనా కూడా మేము ఈ సృష్టికి కర్తలము, నేనే ఈ మానవులందరినీ పుట్టించాను, నేనే దైవాన్ని, నేనే దేవుడును అన్న మాట ఎవరైనా పలికారేమో ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి, గమనించండి. వాళ్ళు ఎంత మాత్రం కూడా ఏది చెప్పలేదు, మనము మాత్రమే వాళ్ళను ఆరాధిస్తున్నాము దైవాలుగా. వాళ్ళు ఏనాడు చెప్పలేదు మేము దైవాలము, మేము మమ్మల్ని ఆరాధించండి అని. చూడండి, మరి ఏ గ్రంథాన్ని తీసుకోండి, భగవద్గీత గ్రంథాన్ని తీసుకోండి, శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, తమేవ శరణం గచ్చా సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరం శాంతిం ప్రాప్యసి శాశ్వతము. 18వ అధ్యాయం 62వ శ్లోకాన్ని పరిశీలిస్తే, ఓ అర్జున, ఎల్లవేళలా ఆ సర్వేశ్వరుని మాత్రమే శరణు పొందు అని తనకు అతీతమైనటువంటి ఒక దైవాన్ని గురించి ఆయన పరిచయం చేస్తున్నారు. క్రీస్తు ఇదే చెప్పారు, మీరు భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టకండి. మత్తయి సువార్త 23వ అధ్యాయాన్ని మనం పరిశీలించినట్లయితే, 8వ అధ్యాయం 23వ వచనాన్ని మనం పరిశీలిస్తే, మీరు భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టకండి, ఎందుకంటే దైవం ఒక్కడే, ఆయన పరలోకంలో ఉన్నాడు. ఎంత స్పష్టంగా ప్రవక్తలందరూ, మరి మహాపురుషులందరూ మరి తనకు అతీతమైనటువంటి దైవాన్ని పరిచయం చేస్తున్నారు. చూడండి, ఏ ఒక్కరైనా మేము దైవాలము, మమ్మల్ని ఆరాధించండి అని ఎవరైనా బోధించారా మనకు? మరి ఎందుకు మనము నిజమైనటువంటి దైవాన్ని విడిచిపెట్టి ఈ మధ్యవర్తులను, ఈ మహాపురుషులను మనం ఆరాధిస్తున్నాము? ఒకసారి ఆలోచించండి సోదరులారా. దైవము మరణం తర్వాత అందరినీ మరి నిలబెట్టి అడుగుతాడు, మీరు నాకు సమానులుగా నిలబెట్టినటువంటి దైవాలు ఎక్కడున్నారు, ఒక్కసారి పిలవండి వాళ్ళను అని. ఆ రోజున మనిషి పిలుస్తాడు. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా మనకు క్రీస్తు బోధిస్తారు. మత్తయి సువార్త మనం చివరిలో మనం గమనిస్తే, ప్రభువా ప్రభువా నన్ను పిలిచే ప్రతి వాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడు. మరి పరలోకమందున్న ఆ తండ్రి, ఆ దైవం చిత్త ప్రకారం ఎవరైతే చేస్తాడో వాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఆ దినమున నన్ను చూసి అనేకులు, ఓ ప్రభువా, మేము నీ నామమునే ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అద్భుతములు చేయలేదా అందరూ. అప్పుడు నేను, అక్రమము చేయు వారల పొండు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగనందును. ప్రతి వారు కూడా తిరస్కరిస్తారు వాళ్ళ ఆరాధనను, ఎందుకంటే ఆ విధంగా వాళ్ళు బోధించలేదు. దైవం ఒక్కడిని మాత్రమే ఆరాధించడని బోధించారు. అదే విషయాన్ని వాళ్ళు చెప్తారు, ఓ దైవమా, మేము వీళ్ళకి ఈ విధమైనటువంటి బోధ ఇవ్వలేదు. సృష్టికర్త దైవం అందరికీ ఒక్కడే, ఆయనకు స్వరూప స్వభావాలు ఏమి కూడా ఎవరికి తెలియవు అని ఆరాధించమని చెప్పారు తప్పించి
ఆరాధించమని చెప్పాము తప్పించి మమ్మల్ని ఆరాధించండి, మేము దైవాలమని మేము ఎంత మాత్రం బోధించలేదు అని వాళ్ళు ఆ రోజున దైవం ముందు సాక్ష్యం చెప్తారు. ఆ రోజున మనుషులందరూ కూడా పట్టుబడిపోతారు. కాబట్టి సోదరులారా, దైవం అందరికీ బుద్ధిని వివేకాన్ని ఇచ్చాడు. మన బుద్ధిని, మన వివేకాన్ని, జ్ఞానాన్ని ఉపయోగించి మనము నిజ దైవాన్ని గ్రహించాలి. లేదు ఇట్టే మనము జీవితాన్ని గడిపామంటే పరలోకంలో మనము నష్టము తప్ప మనకు ఏది కూడా లభించదు. సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకుందాము. ఈ రోజున శుక్రవారము మరి సిసిసి ఛానల్లో ప్రతి శుక్రవారం కూడా 9 నుండి 9:30 గంటల వరకు ఖురాన్ సందేశం అనే తెలుగు మరి కార్యక్రమం ఒకటి రాబోతుంది. మీ అందరికీ కూడా తెలుసు. చాలా చక్కటి విషయాలు వస్తాయి అందులో. అన్ని గ్రంథాల నుండి కూడా రుజువులతో సహా దైవధర్మము మీకు తెలియపరచబడుతుంది. ఖురాన్ అందరికీ కూడా అర్థం కావాలి. ఈ ఖురాన్ అందరూ కూడా మనసుకు హత్తుకోవాలి. ఇది మన గ్రంథం అని అందరూ కూడా భావించాలి అన్న ఉద్దేశంతో మరి మిగతా గ్రంథాల్లో ఉన్నటువంటి సత్యాలను కూడా రుజువులుగా చూపిస్తూ ఈ ధర్మాన్ని ప్రచారం చేయడం జరుగుతుంది, పరిచయం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది దైవ ధర్మము, మానవ ధర్మము, ఇది అందరికీ సంబంధించినటువంటి ధర్మము. ఇది ముస్లింల సొత్తు ఎంత మాత్రం కూడా కాదు, మానవాళి సొత్తు ఇది. కాబట్టి సోదరులారా, మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కొద్దిసేపు ఆ ప్రోగ్రాం వీక్షించడానికి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మీరు అక్కడ ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, దానికి తప్పనిసరిగా మీరు ఫోన్ చేసి మీకు సందేహాలను కూడా తీర్చుకోండి. ఎందుకంటే ఇక్కడ సందేహాలు తీర్చుకుంటేనే దైవం పట్ల మనకు స్పష్టమైనటువంటి అవగాహన కలుగుతుంది, ఆ భావన కూడా మనకు కలుగుతుంది. అప్పుడు నిజ దైవాన్ని మనం గుర్తించి ఆయన ఆరాధించే అవకాశం ఉంటుంది. దైవం మీకు నాకు మనందరికీ కూడా మంచి చేయాలని, నిజ దైవాన్ని మనం గుర్తించి ఆయనను మాత్రమే ఆరాధించే విధంగా దైవం మనందరికీ జ్ఞానాన్ని ప్రసాదించాలని, సత్యధర్మాన్ని తెలుసుకునే ఆ యొక్క జ్ఞానాన్ని దైవం అందరికీ ప్రసాదించాలని, అల్లాహ్ అందరికీ కూడా మంచిని చేయాలని, శాంతిని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా దువా చేస్తూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం. ఈరోజు కొంచెం